Hi, have a pleasant day to everyone. Happy International Women's Day to all. As the Sanskrit sloka says, where the women honored and respected, divinity dwells there. Any occasion has added colors because of the presence of the women. We all responsible and brings for all the happiness, family ties, traditions, and rituals present in our homes. We are sensitive, yet we are strong too. We too have lots of skills and experience. Many women had proved in time. Empowerment is the process which creates power in women to live a happy and respectable life in the society. Education, empowerment, entitlement, and emancipation are required to assure in a society where the women are treated as true equals in all spheres of life. A simple message to the girl students: be alert and aware every moment around you. Girls with good thoughts and dreams become women with a vision tomorrow. Everyone, this is Shalini Agarwal. I am going to give a small speech on Women Empowerment Day. As we all know, India is a male-dominated nation where females are required to solely responsible for family care and live at home. The government and several NGOs are making effort to empower women by creating awareness. But the true meaning of women empowerment will be achieved when gender inequality will be eliminated. We need to give equal opportunities to women for equal pay and equal respect as equal to men. And we are looking for such a great nation. Thank you. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేకపోతే జననం లేదు. ఓ మగువ పురునొప్పు తెలియని పురుషజాతికి తల్లివైతే, కష్టంలో ముందుండి విజయంలో వెనుకుండి ఎల్లప్పుడూ పక్కనుండేది స్త్రీ. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, బిడ్డగా, అక్కగా, పిన్నిగా, భార్యగా, వదినగా, అత్తగా, ఇలా ఎన్ని రకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ సమయంతో పరుగులు తీస్తూ అందరికీ కావాల్సిన సహాయంలో అందిస్తూ అక్షయ పాత్ర పోషిస్తున్న మహిళామూర్తులందరికీ వందనాలు. సంవత్సరంలో ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఆడవాళ్ళను గౌరవించాలి. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. నా పేరు తోటా భార్గవి. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దేశాన్ని పాలించే ప్రభుత్వాది నేతలు ఉన్నారు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితలు ఉన్నారు, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న ఎంతోమంది అతివలు ఉన్నారు, క్రీడా రంగంలో కాంతులిండుతున్న ఎంతోమంది క్రీడామణులు ఉన్నారు. అదే కాకుండా మన దేశాన్ని సైనిక రంగంలో కూడా ఎంతోమంది మహిళలు ఉన్నారు కాపాడటానికి. సామాన్య కుటుంబాన్ని నడిపించే అమ్మల నుంచి ఇలా ఇంకెందరో వీరందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ నగరాల్లో ధీరవనితను చూస్తే గర్వపడటం కాదు, పల్లెల్లో పట్టణాల్లో ఇంకా ఈ ఆడవాళ్ళ గురించి ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో చూడాలి. కేవలం ఈ ఒక్క రోజు మటుకే ఆడవాళ్ళ గురించి, మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవటం కాదు, అన్ని రంగాల్లో పురుషులలో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా లింగ వ్యక్తిత్వ వేతన విషయాల్లో ఆడవాళ్ళు వెనుకబడే ఉన్నారు. లింగ విషయాల్లో అయితే మన దేశము 108వ స్థానంలో ఉంది. ఇంత అభివృద్ధి సాధించినప్పటికీ ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, అదేవిధంగా నడపటానికి ఒక గృహిణిగా ఆడవాళ్ళు కావాలి. కానీ అదేవిధంగా ఒక ఆడపిల్ల పుడితే మటుకు లింగ వ్యత్యాసం చూపిస్తున్నారు. దేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ చిన్న చిన్న దేశాల్లో కూడా అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే ఆడవాళ్ళని మటుకు మన దేశంలో ఇంకా ఇంటి పనులు, వంట పనుల దగ్గరే ఆపేస్తున్నాం. స్త్రీల జీవన ప్రమాణాలు పెరిగితేనే దేశ అభ్యున్నతి అనేది సాధ్యమవుతుంది. గతంతో పోలిస్తే స్త్రీ యొక్క జీవన పరిమాణం మెరుగుపడ్డా ఇంకా వివక్షత, వేధింపులు, అత్యాచారాల వల్ల పూర్తి స్థాయిలో ముందుకు రాలేకపోతున్నాము. ఈ ప్రభుత్వాలు కానీ ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఆడవారిపై జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. వీటన్నిటికీ అరిగట్టడానికి ప్రభుత్వము, సోషల్ మీడియా కానీ ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి ఒక్క తల్లి ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అవగాహన కల్పించాలి.
స్త్రీల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్దయ్యాక వాళ్ళ పౌరులు అనేవాళ్ళు మంచిగా ఈ సమాజాన్ని, సొసైటీలోని స్త్రీల యొక్క సాధికారతను కాపాడతారు. ప్రతి పౌరుడు దాని గురించి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. అన్నీ మారుతున్నాయి కానీ స్త్రీల పట్ల ఆలోచించే విధానం మటుకు మారట్లేదు. అది మారిన నాడు ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్న సూక్తిని నిజం చేస్తూ అన్ని రంగాల్లో స్త్రీలు డెవలప్ అవ్వాలి. ఒక్క ఉద్యోగంలోనే కాదు, వ్యాపార, రాజకీయ రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత పెరగాలి. కుటుంబం కోసం కష్టపడే ప్రతి సాధారణ మహిళ గురించి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా కల్పనా చావ్లా, మేరీ కోమ్, పివి సింధు, చందా కోచర్ వంటి ఎంతోమంది మహిళలు ఆదర్శంగా తీసుకుని నేటి తరం స్త్రీలు ఎన్నో శిఖరాలను అధిగమించాలని కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా లోటస్ ల్యాబ్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. Hello everyone, I wish you all a very happy and healthy Women's Day. First of all, thank you for giving this opportunity to speak few lines. What's a queen without her king? Well, historically speaking, more powerful, like Queen Elizabeth I. Her rule was considered as a golden age. That's women empowerment, perfect example. Ours is a country of Jhansi Lakshmi, Rudrama Devi, Razia Sultana and many other great brave women. Yet sadly, it is the same country which has majority of women related issues like dowry deaths, acid thrown over them, rape, kill, harassed every single day. Be it a domestic violence or so-called society restrictions, job issues, being treated as a robot who has to work round the clock even if they are sick. Young women struggle with career, family life, household chores, etc. etc. She should be supported back home. She should have strong opinions, be assertive, given a chance to make their own decisions. Work hard to achieve what she wants rather than someone telling her, you wouldn't have that if it wasn't for me. Women shouldn't give that kind of power to anyone but themselves. That's what I call empowerment. A woman should be strong so that her daughter will know how to be one and her son will know what to look for in a woman. This is women empowerment. A society needs women who are strong yet gentle, educated yet humble, fierce yet compassionate, disciplined yet free. Finally, women, girls need self-defense classes, not cookery classes. Women should be treated with respect not only at workplace but also at home. A strong woman doesn't have an attitude, she has standards, classy standards. That to me is women empowerment. On a lighter note, people who think a woman's place is in the kitchen should also remember that's where the knives are. Thank you for the time. Once again, happy. Hello everyone, myself Swati, and first of all I want to wish everyone happy Women's Day. Indian culture gives women the utmost respect. Many of our gods are female and they have been worshipped as deity by many faithful people, and the goddess of Lakshmi is for wealth, the goddess of Durga is for power and strength, the goddess of Saraswati is for wisdom, and women play an important role in the society, and the whole family is dependent on women and for daily activities, and they play the role of mother, wife, homemaker, cook, teacher, friend, etc. Women are in job have to also fulfill the job responsibilities while managing home and family. The life of women is very hard, but she gets little appreciation or no appreciation. There are a lot of women who are extremely work hard and multitasker but have no recognition in the society. So one thing I want to request every women to guide their child, boy child, to respect women and girl child to be strong. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ అవకాశం ఇచ్చిన లోటస్ ల్యాబ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను తలుచుకుంటూ ఎన్నో ఉత్సవాలను జరుపుకుంటాం. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలను జరుపుకుంటాం. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ప్రేమికుల రోజులు, అమ్మా నాన్నల రోజులు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి విష్ చేస్తూ ఉంటాం. అలాగే మార్చి 8వ తేదీన ఒక చారిత్రాత్మకమైన రోజుగా గుర్తింపు ఉంది. పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో ఒక సమ్మె ప్రారంభమైంది. అది పురుషులతో సమానమైన వేతనం కోసం, 10 గంటల పని దినాల కోసం ఈ సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మె చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికీ విస్తరించింది. ఈ సమ్మె 1857లో మార్చి 8వ తారీఖున విజయవంతమైంది. దానిని తలుచుకుంటూ మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అందుకే ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హలో, వెల్కమ్ అండి. ముఖ్యంగా ఇవాళ మహిళా దినోత్సవం. అందరి మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ప్రస్తుతము మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. వాణిజ్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబం విషయంలో కానీ, బయట ఏ విషయమైనా సరే, రాజకీయ రంగంలో, వైద్య వృత్తుల్లో అందరూ బాగా రాణిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా మా కుటుంబం విషయానికి వస్తే, మా మిస్సెస్ నేను ఆఫీస్లో ఉన్నా కూడా, వర్క్ బిజీలో ఉన్నా కూడా బాగా రెస్పాన్సిబుల్గా తీసుకొని పిల్లలకి బాగా చదువు చెప్తూ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఏమన్నా బయట విషయాలున్నా ఏమున్నా కూడా తనే ఇండివిజువల్గా చూసుకుంటూ ఉంటుంది. ఏదున్నా సరే ఒక మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా అన్ని పాత్రలు నిర్వహిస్తుంది. ఇంకా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆర్ నర్సయ్య, రిటైర్డ్ గురుకులం ప్రిన్సిపల్. ఈరోజు మహిళల సాధికారత గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రైవ దేవత అని స్త్రీలకు గౌరవం ఇవ్వబడ్డది. కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అని ఆ యొక్క గృహిణిని పొగడబడ్డది. అంటే ఒక కార్యంలో ఒక మంత్రిగా మనకు అది భూమికి ఉన్నటువంటి ఒక ఓర్పు కలిగినటువంటి ఒక స్త్రీ దేవతగా ఆమెను అభివర్ణించారు. ఈ యొక్క స్త్రీని ఒక అర్ధాంగి అంటారు. సగభాగం స్త్రీ అంటే. ఈ సగభాగం అంటే సమానమైనటువంటి ఒక అవకాశాలు ఉండాలి. కానీ గతంలో ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా స్త్రీలకు సమాన అవకాశాలు అనాది నుంచి ఎక్కడ కూడా ఇవ్వబడలేదు. ఇది ఒక పురుషాధిక్య సమాజంగా మారిపోయింది. ఈ యొక్క పురుషాధిక్య సమాజంలో గృహిణి అంటే ఒక ఒంటింటి కుందేలుగా, ఒక పిల్లలకనే యంత్రంలాగా భావించడం అనేది జరిగింది. ఇటీవల ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతవరకు మారినప్పటికీ స్త్రీ సాధికారత పూర్తిగా మనకు లభించలేదు. ఈ యొక్క లింగ భేదాలు, అసమానతలు ఎక్కువైపోయాయి. జనాభాలో సగభాగం ఉన్నప్పటికీ కూడా మన అక్షరాస్యతలో ఇంకా 2011లో ఉన్నటువంటి ఒక అక్షరాస్యత శాతము వారి పురుషులు 80.89% ఉంటే స్త్రీలు 64.64% ఉన్నారు. అంటే ఈ యొక్క స్త్రీలలో జరిగేటటువంటి ఒక వివక్షత వల్ల, ఆ యొక్క తక్కువ చూపు వల్ల స్త్రీలు వెనుకబడిపోవడానికి కారణమవుతుంది. ఈ రోజులలో కొద్ది స్త్రీలు ముందంజ వేసి అన్ని రంగాలలో వస్తున్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులలో కూడా స్త్రీ సమానమైనటువంటి ఒక గౌరవం ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనలు సమాజానికి వస్తున్నప్పటి యొక్క సందర్భాలలో కూడా
ఈ యొక్క గృహహింసలు జరుగుతున్నాయి, వేధింపులు జరుగుతున్నాయి. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాము. ఆ యొక్క కట్నపు యొక్క పరిస్థితుల కారణంగా కాలబెట్టి వాళ్ళని చంపినటువంటి యొక్క సంఘటనలు, హింస చేసి వాళ్ళని హత్యలు చేసేటువంటి యొక్క సంఘటనలు ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. మనకు 500 పైన ఉన్నటువంటి ఒక పార్లమెంటులో ఒక వేల మీద లెక్కబడేటటువంటి ఒక స్త్రీలు మాత్రమే మనకు ఉన్నారు. ఇక ఈ విషయంలో మనం సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక సమానంగా ఎదగవలసినటువంటి ఒక అవసరం ఉంది. రాజకీయంగా ముఖ్యంగా పార్లమెంట్ యొక్క చట్టం చేయవలసినటువంటి ఒక అవసరం ఉంది. స్త్రీలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి. 50% సీట్లు అన్ని రంగాలలో యొక్క ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయాలు అయితేనేమి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఇవన్నీ పరిస్థితులు మారడానికి స్త్రీలకు సమానమైనటువంటి ఒక 50% అవకాశాలు ప్రతి దాంట్లో ఇవ్వవలసినటువంటి ఒక అవసరం ఉంది. ఈ యొక్క తక్కువ చూపు అనేటటువంటి ఒక భావన పోవాలి. పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ అనేటటువంటి ఒక పరిస్థితి మారాలి. ఇప్పటికీ కొంత మారింది, ఇంకా మారవలసినటువంటి ఒక అవసరం ఉంది. ఇది మారాలంటే ముఖ్యంగా ఏంటంటే విద్యలో సమానమైనటువంటి ఒక అవకాశాలు అన్నిట్లో కూడా ఇవ్వాలి. స్త్రీలకు ప్రత్యేకంగా ప్రస్తుతం కస్తూర్బా స్కూల్ అట్లాంటి పాఠశాలలు పెట్టినప్పటికీ కూడా ఇంకా సరిపోవు. చాలా అవకాశాలు స్త్రీల యొక్క విద్యలో చాలా వెనుకబడి ఉంటున్నారు. దానికి అనేకమైనటువంటి ఒక కారణాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, కుటుంబ పరిస్థితులు అయితేనేమి, తక్కువ చూపు అయితేనేమి, వనరుల కొరతనైతేమి, ప్రోత్సాహం లేకపోవడం అయితేమి, స్త్రీలు అమ్మాయిలు చదివితే ఏంది, చదవకుంటే ఏంది అనేటటువంటి ఒక భావన ఒక పురుషులలే కాదు, మరి కన్నతల్లులైనటువంటి ఒక స్త్రీలలో కూడా ఆ భావన ఉంది. ఆ భావన అనేది తొలగాలి. మహిళలకు శత్రువులాగా మహిళలు మా అమ్మాయిని చదివించకున్నా పర్వాలేదు, అబ్బాయిని మాత్రం బాగా చదివించాలనేటటువంటి ఒక ఆలోచన కూడా స్త్రీలలో రావడం అది చాలా శోచనీయం. ఈ పరిస్థితులన్నీ మారాలి. ముఖ్యంగా ఇవన్నీ మారాలంటే, సమానమైనటువంటి ఒక అవకాశాలు రావాలంటే, మరి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్నిట్లో ఎదగాలంటే, ఈ గృహహింసలు, అత్యాచారాలు అన్ని పోవాలనంటే ముఖ్యంగా విద్యలో మరి ముఖ్యంగా సమాన అవకాశాలు ఉండేటట్లుగా, స్త్రీలు బాగా చదువుకునేటట్లుగా, అక్షరాస్యారంలో 50% వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం ఇందుకు బాగా ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ నా యొక్క ఈనాటి యొక్క సాధికారితపై నా యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. జై హింద్. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంస్థలో పనిచేసే మహిళలందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా పనిచేయాలి. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులనే అనే నానుడిని నిజం చేయకుండా తోటి మహిళలను ప్రోత్సహిస్తూ, వారిలో లోపాలను సవరిస్తూ వారిని ముందుకు నడపాలి. మహిళా శక్తి ఒక ఉద్యమంలా ముందుకు నడుస్తూ ఉండాలి. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.